అలానే మిస్ఎస్ రావు, యుద్ధం వచ్చినప్పుడు ప్రతి దేశానికి ఒక యుద్ధ తంత్రం అనేది ఉంటుంది. భారతదేశానికి కూడా అత్యంత అద్భుతమైనటువంటి యుద్ధ తంత్రం ఉంది. పాకిస్తాన్కి అదే ఇప్పుడు ఒక పెద్ద భయంగా కనిపిస్తోంది. కారణం, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఏం చేస్తుందో తెలియనటువంటి అయోమయ స్థితిలోకి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. అయినప్పటికీ సరిహద్దు వెంబటి మాత్రం పాకిస్తాన్ రేంజర్లు రెచ్చిపోతూ ఉన్నారు. సరిహద్దు భాగంలో ఉన్నటువంటి వాళ్ళని, అమాయకుల్ని మోటార్లతోటి కాల్చి చంపుతున్నారు. భారతీయుల్ని, సామాన్య పౌరుల్ని, అభం శుభం తెలియనటువంటి వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని కాల్చేస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ పరిణామమే భారత్కి ఆగ్రహం తెప్పిస్తుంది. భారతదేశం వాస్తవంగా ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని, పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు భారత సైన్యం, భారత ఆర్మీ, త్రివిధ దళాలు పాకిస్తాన్లో ఉండేటువంటి వనరుల మీద కానీ, పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరుల మీద కానీ దాడి చేయలేదు. కేవలం పాకిస్తాన్ రెచ్చగొడుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ చర్యకు ప్రతిచర్యగా మాత్రమే భారతదేశం రియాక్ట్ అవుతుంది, భారత ఆర్మీ రియాక్ట్ అవుతుంది. దాంట్లో భాగంగానే సింధూర్ ఆపరేషన్లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలని లేపేసింది భారత ఆర్మీ. అలాగే ఉగ్రవాదుల్ని హతమార్చింది, దాదాపు 100 మందిని. ఇప్పటికి కూడా మసూద్ తప్పించుకొని తిరుగుతున్నాడని తెలుస్తుంది, మసూద్ అజార్. ఆ మసూద్ అజార్ ఏమన్నాడు, ఆ ఉగ్రవాదం దాడి జరిగిన తర్వాత ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి రక్తం పారిస్తానని చెప్పి అన్నాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు సింధూర్ 2.0లో పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్లు మొత్తం లేచిపోయాయి, క్షణాల్లో లేచిపోయాయి, కొన్ని సెకండ్స్లో లేచిపోయాయి. అంటే అంత పవర్ఫుల్ ఆర్మీ, ఆ ఆర్మీకి తగిన విధంగా ఆయుధ సంపత్తి ఉంది భారతదేశం దగ్గర. ఆ విషయం పాకిస్తాన్కి తెలుసు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ రేంజర్లు ఇప్పటికి కూడా సరిహద్దు వెంబడి, ఎల్ఓసి వెంబడి రెచ్చిపోతున్నారు, మోటార్లతోటి కాల్చివేస్తున్నారు దొరికినటువంటి వాళ్ళని. అందుకే కనిపిస్తే కాల్చివేత చర్యలకు ఇప్పుడు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సరిహద్దు ప్రాంతాల సరిహద్దు వెంబడి ఎమర్జెన్సీని ప్రకటించింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది భారత ప్రభుత్వం. ఎవరు కనిపించినా కానీ కాల్ చేసే పరిస్థితి. అక్కడ ఉండేటువంటి సరిహద్దులో ఉండేటువంటి భారత పౌరుల్ని సుదూర ప్రాంతాలకి యుద్ధ ప్రాతిపదికన తరలించేసింది, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆ సరిహద్దు ప్రాంతాలు ఏమిటి, పూంచి సెక్టార్లో కానీ, లేదా ఆ కాశ్మీర్లో కానీ, జమ్మూలో కానీ సరిహద్దు వెంబడి ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో ఎమర్జెన్సీ ప్రకటించి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాదు, వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకుంది. భారత ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనిస్తూ గత వారం భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అదే స్వేచ్ఛను 2028 వరకు ఎక్స్టెండ్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ 2028 వరకు ఎక్స్టెండ్ చేసింది. ఆ స్వేచ్ఛను ఫిబ్రవరి 2028 వరకు త్రివిధ దళాధిపతులతో పాటు సిడిఎస్ అధినేతగా ఉన్నటువంటి అతనికంటే ముగ్గురు త్రివిధ దళాల మీద చీఫ్గా ఉన్నటువంటి చీఫ్ డిఫెన్స్ ఆఫీసర్కి కూడా పూర్తి స్వేచ్ఛనిస్తూ, అంటే ఎవరిని ఎక్కడైనా బదిలీ చేయొచ్చు, ఎలాంటి ఆయుధ సంపత్తి కావాలనుకున్నా ఇమీడియట్గా సమకూర్చుకోవచ్చు, అంత స్వేచ్ఛ ఇచ్చింది. అంటే దీని ఇండికేషన్ ఏంటి, పాకిస్తాన్కి ఈ చర్యల కారణంగా ఎలాంటి ఇండికేషన్ ఇచ్చిందంటే పూర్తి స్థాయి యుద్ధానికి మేము సిద్ధం అనేటువంటి సంకేతాన్ని ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఏమనుకుంటుంది, వాస్తవంగా గతంలో ఊరిలో ఉగ్రవాద దాడి జరిగింది, పుల్వామాలో జరిగింది, మరి భారతదేశం ఏం చేసింది అని అంటే ఊరిలో జరిగినప్పుడేమో సర్జికల్ స్ట్రైక్ చేసింది, పుల్వామాలో జరిగినప్పుడేమో ఉగ్రవాద స్థావరాలను కొన్నింటిని పేల్చివేసింది. అంతకుమించి భారతదేశం ఏం చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు పాకిస్తాన్. పార్లమెంట్లో దాడి జరిగినప్పుడు, ఉగ్రవాద దాడి జరిగినప్పుడు పార్లమెంట్ మీద, అప్పుడు కూడా భారత సైన్యం ముందుకు కదిలింది, బోర్డర్స్కి తరలించారు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ఆ సైన్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది భారతదేశం.
ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఊహించింది పాకిస్తాన్. అందుకే పెహల్గామా ఉగ్రవాది జరిగిన తర్వాత ఆరాంగా ఉంది. మహా అయితే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంది. కానీ దానికి భిన్నమైనటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. 1971లో ఏ విధంగా అయితే లాహోర్ టార్గెట్గా చేసుకుని ఇళ్లలో లాహోర్ వరకు కరాచీ మొత్తం ఖతం చేశారో అదే తరహాలో ఇప్పుడు సీన్ కనిపిస్తుంది పాకిస్తాన్కి. సో ఎయిర్ బేసెస్ని కొట్టేశారు. భారత ఆర్మీ ఎయిర్ బేసెస్ని పేల్చేసింది పాకిస్తాన్ సంబంధించినటువంటి వాటిని. ఇప్పటికీ కూడా డ్రోన్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. సరిహద్దులు వెంబడి డ్రోన్స్ని ప్రయోగిస్తుంది భారతదేశం. అలాగే మిసైల్స్ని ప్రయోగిస్తుంది. అంటే యుద్ధానికి సిద్ధం, సుదీర్ఘమైనటువంటి యుద్ధానికి కూడా సిద్ధం అనేటువంటి సంకేతాలని భారతదేశం ఇస్తూ ఉంది. సహజంగా పాకిస్తాన్ సహజంగా ఊహించేటువంటి పరిణామం ఏంటంటే ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఏదో నామకవాసగా ఏదో ఒక దాడి చేసి కాముగా ఉంటుంది అనుకున్నారు. బట్ ఈ స్థాయిలో దాడి చేస్తుందని చెప్పి ఊహించి ఉండకపోవచ్చు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ. పైగా అణుబాంబు ఉందని చెప్పి కొంత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. తమ వద్ద అణుబాంబు ఉంది, మీరు కనుక యుద్ధానికి వస్తే మేము అణుబాంబు వేస్తాం, ఇలాంటి ప్రకటనలు చేసింది పాకిస్తాన్. సో కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన కారణంగా రాకపోవచ్చు భారతదేశం పాకిస్తాన్ మీదకి అని చెప్పి అనుకుంది. ఐఎస్ఐ మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో కానీ బట్ అది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పక్కా తప్పు అని చెప్పి ఇప్పుడు భారత ఆర్మీ నిరూపించింది పాకిస్తాన్ పౌరులకి, పాకిస్తాన్ దేశానికి. ఇప్పుడు ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ మాత్రమే మిగిలి ఉంది. దాన్ని కూడా సింధూర్ 3.0 ఖచ్చితంగా ఐఎస్ఐ హెడ్ క్వార్టర్ని కూడా పేల్చేసి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే ఎయిర్ బేసెస్లు అన్ని కొలాప్స్ అయిపోయాయి. కరాచీ ఓడరేవ్ కొలాప్స్ అయిపోయింది. అది పాకిస్తాన్కి ఆత్మ లాంటిది, పాకిస్తాన్కి గుండెకాయ లాంటిది. దాన్నే కొట్టేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్ జీడిపిలో 20% వాటా కరాచీ ఓడరేవ్ ఎగుమతులు దిగుమతులకి ఉంది. పారిశ్రామికవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం కానీ అక్కడే పెడుతూ ఉంటారు. అందుకే కరాచీ చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్కి. అలాంటి కరాచీ ఓడరేవునే భారత ఆర్మీ పేల్చేసింది. భారత ఆర్మీ ఐఎన్ఎస్ విక్రమ్ను ఉపయోగించి ఇప్పుడు లేపేసింది దాన్ని. ఐఎన్ఎస్ విక్రమ్ అరేబియా సముద్రంలో చక్కర్లు కొడుతూ ఉంది, చెలరేగిపోతూ ఉంది. పాకిస్తాన్కి వణుకు పుడుతోంది. ఆల్రెడీ ఓడరేవుని పేల్చేసింది. ఇంకా ఏం పేలుస్తుందో ఐఎన్ఎస్ విక్రమ్ అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఏడుస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు బోర్లా పడుకుంటుంది. కాపాడండి మొర్రో అని చెప్పి వేడుకుంటుంది. అమెరికా కానీ చైనా కానీ ముందుకు రావట్లేదు. అమెరికా ముఖం చాటేసింది, చైనా సైలెంట్ అయిపోయింది. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అని అంటే బొక్క బార్లా పడి ఇప్పుడు భారతదేశం ముందు మోకారిల్లనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని అంతటికి కారణం ఏంటంటే ఓవర్ యాక్షన్. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ ప్రభుత్వం చేసినటువంటి ఓవర్ యాక్షన్. దాని ఫలితంగా ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇంత జరిగినా సరిహద్దుల్లో కాముగున్నారా? లేరు. సరిహద్దులో ఉండేటువంటి రేంజర్లు రెచ్చిపోతూ ఉన్నారు. ఇప్పటికే భారత ఆర్మీ దాదాపు 10 నుంచి 15 మంది రేంజర్లని అదుపులోకి తీసుకుంది. బందీలుగా ఉన్నారు. దాదాపు 13 నుంచి 30 మందిని భారత సామాన్య పౌరుల్ని రేంజర్లు కాల్చి చంపారని చెప్పి తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆ రేంజర్ల వైపు డ్రోన్స్, మిజైల్స్ను కూడా విసురుతూ సరిహద్దులకు అవతలకి తరిమి కొడుతూ ఉన్నారు రేంజర్లని భారత ఆర్మీ. మరి భారత ఆర్మీ స్ట్రాంగ్గా ఉందని తెలుసు, ఎయిర్ బేస్లని ధ్వంసం చేశారని తెలుసు, మొత్తం నెట్వర్క్ చిన్నాభిన్నం అయిపోయింది తెలుసు. కానీ పాకిస్తాన్ రేంజర్లు మాత్రం తగ్గట్లేదు సరిహద్దుల్లో. దీనికి కారణం ఏంటి అని అంటే ఆ దేశానికి సమన్వయం లేదు. ఆ దేశం ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియదు. ప్రధానమంత్రి ఏడుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో సుదీర్ఘమైనటువంటి సైనిక చర్యలకు కూడా సిద్ధమయ్యేటువంటి సంకేతాన్ని ఇస్తూ భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పూర్తి స్వేచ్ఛని త్రివిధ దళాలకు ఇస్తూ
సిడిఎస్ కూడా 2028 ఫిబ్రవరి వరకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ అంతానికి పనికొచ్చేలాగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సైనిక చర్యకు దిగితే పాకిస్తాన్ 3 ముక్కలు కావటం ఖాయం అనేది వినిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితికి వెళ్తుందా, అలాంటి పరిస్థితి వస్తుందా పాకిస్తాన్కి? పాకిస్తాన్ సరిహద్దుల్లో, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇంకా ఎందుకు కొనసాగుతుంది? పాకిస్తాన్ పని ఇంకా పూర్తిగా అయిపోలేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.